ప్రభుత్వం ఎటువంటి ఆమోదం తెలపలేదు. అమరావతి రాజధానిగా మేము ఏ విధమైన అధికారికంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అందలేదు. అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం మేము 5,500 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి ఇచ్చాము. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశంగా వాళ్ళు పరిగణించుకున్నారు. దీని మీద మేము కోర్టు ఇచ్చే ఉత్తర్వులు తప్ప మేము ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పలేము అని అఫిడవిట్ అఫీషియల్గా ఆనరబుల్ హైకోర్టులో అఫిడవిట్ వేసింది కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పటి వరకు ఇప్పటి వరకు నేనేమంటానంటే, మీరు 40 సంవత్సరాల విజనరీ లీడరు, ఈ దేశంలో ప్రధానమంత్రుల్ని, ఈ దేశంలో రాష్ట్రపతులను ఫిక్స్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రాబబ్లీ ఆయన సీనియర్ లీడరు. ఐ హ్యావ్ ఎ గ్రేట్ రిగార్డ్స్, అందులో డౌట్ అయితే లేదు. తెలుగుదేశం ప్రభుత్వ అధినేతగా మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా మీ మీద మంచి అభిప్రాయం ఉండుండొచ్చు. కానీ మంచి అభిప్రాయం ఉండటం వల్ల మీరు చేసిన ఏ పనైనా కరెక్ట్ అనటానికి సిద్ధంగా లేం కదా. ఎందుకంటే ఒక లా మ్యాన్గా, కొత్త గొప్ప రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా అసలు అమరావతి ఈరోజు లీగల్గా మీరు ఎక్కడ ఫిక్స్ చేశారు? నేను తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే వ్యక్తిగా అడుగుతున్నా. అసలు అమరావతిని రాజధానిగా నిర్ణయం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మీరు పంపించిన ప్రత్యేమన ఉందా? కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రత్యేమన ఉందా? కేంద్ర ప్రభుత్వం చట్టానికి వ్యతిరేకంగా అమరావతి రాజధాని ఫిక్స్ చేసినప్పుడు దాన్ని కాదు అని కేంద్ర ప్రభుత్వం ఏదైనా అమెండ్ చేసినటువంటి చట్టం ఉందా? అసలు అమరావతి రాజధానిగా ఫిక్స్ చేయడానికి లీగల్గా వీళ్ళు ఫాలో అయిన ప్రొసీజర్ ఏంటి? ఎవ్వరికి తెలియదు. అది నేతి బెరగాయలో నెయ్యలాగుందో అమరావతి రాజధాని కథ అంటుంది. సో అమరావతి రాజధాని విషయంలో సాయి గారు ఫైనల్గా నేను చెప్పేది, ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి రైతులకి, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి మొదటి ముద్దాయి తెలుగుదేశం పార్టీ. రైట్. అక్కడ అంటే ఈ మధ్యన కోర్టులో తీర్పు చూశాను నేను ఒకటి. ఏదో రాష్ట్రంలో అసైన్డ్ భూములు కూడా తీసుకుంటే మిగతా వాళ్ళతో ఆన్ ఫార్ విత్ ఉండాలి, వాళ్ళకి నష్టపరిహారం మన